హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా రాజ్. నేను మీ ప్రియ. మన ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇవాల్టి మన వీడియోలో నా జార్జెట్ శారీ కలెక్షన్ అనేది క్లియర్‌గా చూపిస్తానండి. అండ్ నా ఫస్ట్ శారీ వచ్చేసి ఈ మస్టర్డ్ కలర్ బనారస్ జార్జెట్ శారీ. మీకు మొత్తం బనారస్ వీవింగ్ వచ్చేసి జరీ వీవింగ్‌తో ఇలా కడ్దానా వర్క్ ఇచ్చారు బోర్డర్‌లో ఫుల్‌గా. ఈ పైనంతా కూడా మీకు శారీ ఓవరాల్‌గా ఇలా స్టోన్ వర్క్ అయితే ఉంటుందండి. మీకు ఈ బార్డర్ చూస్తే ఒక 6 ఇంచెస్ బార్డర్ వరకు వస్తుంది. ఫుల్ వర్క్ ఉండడం వల్ల శారీ అనేది చాలా వెయిట్ ఉంటుందిది. కానీ మీకు ఎంత జరీ వచ్చినా చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట ఈ శారీ. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు మస్టర్డ్ కలర్ ఏ స్కిన్ టోన్‌కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఎవరైనా చాలా బ్రైట్‌గా కనిపిస్తారు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నాకు ప్లెయిన్ జార్జెట్ క్లాతే ఇచ్చాడు. సో, దీన్ని నేను ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి పెట్టాననమాట. సో దట్ ఎండకి ఈ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా, మీకు వర్క్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా రివర్స్‌లో ఫోల్డ్ చేసి పెట్టుకుంటే. నేను ఈ శారీకి ఫుల్ సిల్వర్ జర్దోసితో చేయిందాం అనుకున్నాను. కానీ జార్జెట్ క్లాత్ కొద్దిగా డెలికేట్‌గా ఉంటుంది. ఆగదేమో అని అనిపించి నేను ఇలా స్టోన్ వర్క్ చూజ్ చేసుకున్నాననమాట. ఈ స్టోన్ వర్క్ అయితే మీకు చాలా బాగా హైలైట్ అయిందండి. మీకు ఫోటోస్‌కి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ లైట్‌గా బార్డర్‌ని కూడా హైలైట్ చేయించి నేను ఎండ్‌లో ఇలా బీడ్స్ వేయించాను. ఈ మస్టర్డ్‌కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుందనిపించి గ్రీన్ వేయించాను. మీకు శారీ ఓవరాల్‌గా చూస్తే మీకు జరీనే ఉంటుంది కాబట్టి నేను వేరే కలర్ ఏం చూజ్ చేసుకోలేదు. ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ స్టోన్‌తోనే ఫుల్ వర్క్ అంతా చేయించాను. మీకు ఫ్రంట్ నెక్ చూస్తే ఇలా డీప్ నెక్ పెట్టించాను నేను కర్వ్ పెట్టించి. ఈ నెక్ అనేది చాలా బావుంటుంది. ఇవి వేసుకుంటే మీకు మంచి డీప్ లుక్ వచ్చి బ్లౌజ్ చూడడానికి చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట. సో, ఓవరాల్‌గా బ్లౌజ్ అండ్ శారీ అయితే ఇలా ఉంటుందండి మీకు. నేనేమన్నా వేసుకున్న పిక్చర్ ఉంటే ఇంక్లూడ్ చేస్తాను పక్కన మీకు. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కడీ జార్జెట్ శారీ. మీకు రీసెంట్ టైమ్స్‌లో బాగా ట్రెండ్ అయిన శారీ అండి ఇది. షేడెడ్‌లో కడీ జార్జెట్ రావడం. అండ్ ఈ శారీ చూస్తే మీకు 3 షేడ్స్‌లో వస్తుంది. ఆరెంజ్, యెల్లో అండ్ పింక్. మీకు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎవరికైనా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. మీకు ఓవరాల్‌గా చూస్తే శారీ అంతా చిన్న బాందిని ప్రింట్ ఇచ్చేసి, చిన్న బోర్డర్ కూడా ఇచ్చాడు. మీకు ఈ జిగ్‌జాగ్ షేప్స్‌లో మీకు షేడ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. యెల్లో, ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్. ఈ శారీ అయితే నేను కంకటాల తీసుకున్నాను. కాకినాడ కంకటాలో. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బాందిని ప్రింట్స్ ఇచ్చేసాడన్నమాట. చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసాడు మొత్తం అంతా. నేను ఓల్డ్ స్టైల్‌లో హై నెక్, వీ నెక్ పెట్టించేసి బ్యాక్ అంతా హై నెక్ వచ్చేస్తుంది. మీకు ఫ్రంట్ మాత్రం బాగా డీప్ పెట్టించాను. మీకు ఆ డీప్ వచ్చే ప్లేస్‌లోనే ఇలా చిన్న వర్క్ చేపించాను. జర్దోసి వర్క్. ఇంకా షోల్డర్ మీద కూడా చాలా సింపుల్‌గా చిన్న వర్క్ వచ్చేలా చేపించానండి. ఇక్కడ మీకు బార్డర్‌కి పైనున్న క్లాత్‌కి మధ్యలో ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసాడనమాట. బాందిని ప్రింట్ లేకుండా. సో, అది కట్ చేయించి నేను మళ్ళీ బార్డర్ పైకి అటాచ్ చేయించాను. ఆ అటాచ్‌మెంట్ కనిపించకుండా కిందయితే ఆ లైన్స్‌లా వేయించాననమాట. మీకు ఇటు సైడ్ నెక్ కూడా మీకు లెఫ్ట్ సైడ్‌లో కొద్దిగా కనిపిస్తుంది కాబట్టి చాలా చిన్న వర్క్ చేపించాను. మీకు షోల్డర్ మీదయితే వర్క్ ఇలా సింపుల్‌గా వస్తుందండి. మీకు శారీ అంతా ఫుల్ వీవింగ్ రావడం వల్ల నేను బ్లౌజ్‌ని చాలా సింపుల్‌గా డిజైన్ చేయించేసానండి. మీకు ఫైనల్‌గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ డార్క్ లావెండర్ కలర్ శారీ. ఇది కొత్త శారీ అండి. ఇంకా నేను ఓపెన్ గూడా చేయలేదు. ఇది మా స్టోర్ నుంచి తీసుకున్న శారీనే. సో, మీకు ఓవరాల్‌గా శారీ అయితే ఇలా ఫుల్ జరీ వీవింగ్ వచ్చేసుంటుంది. మీకు ఈ వీవింగ్ కూడా కడ్డీ జార్జెట్ కాబట్టి మీకు ఆ థిక్‌నెస్ అనేది కనిపించదు. చాలా స్మూత్‌గా ఉంటుంది శారీ అంతా. ఇలా ఒకటే కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ బ్లౌజ్ చేయించి పెట్టాను నేను ప్యారెట్ గ్రీన్ కలర్. సో, దీనికి నేను ఫుల్ పట్టు శారీ ఏదైనా తీసుకుందాం, ఓన్లీ పర్పుల్ కలర్ వచ్చేలా డార్క్ షేడ్ అనుకున్నాను. సో, దానికోసం ఈ బ్లౌజ్‌ని వర్క్ చేయించి పెట్టించాననమాట. ఈ మంచి పట్టు క్లాత్ మా మమ్మీ శారీకొచ్చింది. మమ్మీ కుట్టించకపోతే నేను ఇలా వర్క్ చేపించేసాను దీనికి. సో, ఇదే స్టోన్ కలర్ వచ్చి
నేను శారీ తీసుకుందాం అనుకున్నాను. సో, అందుకే ఇదే వర్క్ చేపించాననమాట. సో, అలా లాస్ట్‌లో మీకు డార్క్ లెవెండర్ కలర్ నేను టెజిల్స్ కూడా వేయించాను. మీకు ఫ్రంటొస్తే ఇలా డీప్ నెక్ వస్తుందండి. ఒక 7-7.5 వరకు వస్తుంది మీకు ఫ్రంట్ నెక్, డీప్ నెక్. అండ్ సైడ్స్ చూస్తే మీకు సింపుల్‌గా గోల్డ్ పైపింగ్ వేయించేసాను. నాకు శారీలో బ్లౌజ్ కూడా వచ్చింది. చిన్న బుట్ట ఇచ్చేసి దాన్నింకా నేను స్టిచ్ చేయించలేదనమాట. ఇది నా యానివర్సరీ కోసం తీసుకున్నాను. సో, ఈ బ్లౌజ్‌తో పెయిర్ చేద్దాం అన్నట్టు నేను దాన్నింకా వర్క్ చేయించలేదు శారీలో వచ్చిన బ్లౌజ్‌ని. నా నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ జార్జెట్ శారీ. సో, శారీ అయితే ఓవరాల్‌గా మీకు ఇలా ఉంటుందండి. డ్యూయల్ షేడ్‌లో డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అలా ప్యాచెస్‌లో వస్తుందనమాట శారీ మొత్తం. పైనంతా మీకు జరీ వీవింగ్ వచ్చేసి. ఇది నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను. ఈ శారీ మీకు 6,000, 6,500 అరౌండ్ అలా పడింది ఈ శారీ అంతా. దీనికి బ్లౌజ్ అయితే నాకు రాలేదనమాట. సో, అందుకే నేను శారీలో క్లాత్ కట్ చేయించి ఇలా డార్క్ గ్రీన్ కలర్ ఒక క్లాత్ తీసుకున్నాను నేను. ఆ శారీలో కట్ చేయించిన క్లాత్ ఏమో ఇలా స్లీవ్స్‌కి బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. ఇంకా ప్లెయిన్ క్లాత్ వచ్చేసి చిన్న పట్టీలా వేయించాననమాట. మీకు నెక్ చూస్తే ఇలా పోట్లీ బటన్స్‌లా వస్తుంది. ఇది కూడా మీకు డీప్ యూ నెక్ వస్తుందండి. మీకు శారీ అంతా ఫుల్ వీవింగ్ రావడం వల్ల నేను బ్లౌజ్‌కి వర్క్ అది ఏం చేయించలేదు. మొత్తం క్లమ్సీ అయిపోతుందని. సో, ఓవరాల్‌గా శారీ అండ్ బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉంటుంది మీకు? నేను వేసుకున్న పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను మీకు పక్కన ఉంటే. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ జార్జెట్ శారీ అండి. దీనికి మీకు కాంట్రాస్ట్‌లో బార్డర్ వస్తుంది. ఇలా ఈ డార్క్ గ్రీన్‌కి మీకు మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు. ఈ బార్డర్ కూడా బాగా షైన్ అవ్వకుండానే ఉంటుంది. దీనికి మధ్యలో కూడా ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. ఫ్లవర్స్ ప్రింటెడ్ లాగా. పైనంతా మీకు జరీ వస్తుంది బుట్టాలాగా చిన్నది. అండ్ మీకు దీనికి టాజిల్స్ కూడా వాడే ఇచ్చేసాడు. సో, ఇది కూడా జార్జెట్ అవ్వడం వల్ల మీకు చాలా ఫాలింగ్‌గా, స్మూత్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆ బ్లౌజ్ మీద డిజైన్ ఇలా డిజైన్ వచ్చేసి వచ్చిందనమాట నాకు ప్లెయిన్ మొత్తం. దీనికైతే నేను ఓవరాల్‌గా ఇలా కట్ దానాతో హైలైట్ చేయించాను. దాని మీద డిజైన్ ఏదైతే ఉందో. మీకు దాని మీద వర్క్ కలర్‌తో రావడం వల్ల అది కనిపిస్తే లుక్ అసలు బాగోదనిపించింది నాకు. అందుకే నేను మొత్తం అసల వైట్ కలర్ ఎక్కడ కనిపించకుండా మొత్తం కడ్దానాతో వర్క్ చేయించేసాననమాట. మీకు నెక్ చూస్తే ఇలా సింపుల్‌గా ఉంటుందండి. బార్డర్ కూడా ఫుల్‌గా హైలైట్ చేయించాను నేను. ఆ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేలా హైలైట్ చేయించాననమాట. ఆ పార్ట్ అయితే నేను వర్క్ చేపించలేదండి. మీకు పళ్ళు కిందకెళ్ళిపోద్ది కదా! ఎందుకులే వేస్ట్ అన్నట్టు. మీకు ఫ్రంట్ నెక్ చూస్తే కూడా ఇలా డీప్ వస్తుంది. డీప్ కర్వ్ యూ నెక్ వస్తుంది. నార్మల్ నెక్ వచ్చేసి నేను పైపింగ్ చేయించేసి ఇలా చేయించాననమాట. దీనికి ఇంకా హ్యాంగింగ్స్ వేయించలేదు నేను. ఓవరాల్‌గా ఈ బ్లౌజ్ అండ్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా వరలక్ష్మి వ్రతంలో తీసుకున్న శారీ. పేస్టల్ గ్రీన్ షేడ్ తీసుకున్నాను. అంటే ఇప్పటివరకు నేను తీసుకున్న జార్జెట్స్ అన్ని డార్క్ షేడ్స్ అయిపోయాయి కాబట్టి, ఒక లైట్ కలర్ తీసుకుందాం అన్నట్టు ఈ పేస్టల్ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నానండి. దీనికి కూడా ఇలా పింక్ కలర్‌లో ఫ్లవర్స్ ఇచ్చి పైనంతా జరీతో వీవింగ్ వచ్చేసింది. మీకు ఈ జరీ వీవింగ్ వచ్చిన శారీ అనేది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ క్లాతే ఇచ్చాడు నాకు. సో, ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చింది కాబట్టి నేను ఇంకా స్టిచ్ చేయించలేదనమాట. దీనికి కాంట్రాస్ట్‌లో వెళ్దాం అన్నట్టు నేను ఆ బ్లౌజ్ అలానే వదిలేసాను. అండ్ దీనికిలా నేను ఆ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఆ బేబీ పింక్, డార్క్ పింక్ షేడ్‌లో ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికి వెనకాల హై నెక్ పెట్టించి ఫ్రంట్ వీ నెక్ టైప్‌లో పెట్టిద్దాం అన్నట్టు డీప్‌గా సింపుల్ వర్క్ చేపించాను. మా వర్కర్స్ ఖాళీ లేక నేను ఇంకా ఫుల్‌గా వర్క్ చేపించలేదనమాట. నార్మల్‌గా అయితే ఇలా స్టిచ్ చేపిచ్చేద్దాం అనుకున్నాను. కానీ స్లీవ్స్ ఇంకా హైలైట్ చేద్దాంలే అన్నట్టు ఇంకా స్టిచ్ చేయించకుండా అలా వదిలేసాను. సో, బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి మీకు శారీకి. ఇది నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో సెపరేట్‌గా పెడతాను. లేకపోతే ఏదో ఒక దాంట్లో పిక్చర్ అయితే ఇంక్లూడ్ చేస్తాను మీకు. అండ్ ఓవరాల్‌గా శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది మీకు. నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పింక్ కలర్
కడీ జార్జెట్ శారీ. ఇది మీకు హాట్ పింక్ అంటారు గదా! ఆ పింక్ షేడ్‌లో వస్తుందండి ఇది. మీకు శారీ కూడా ఓవరాల్‌గా శారీ అంతా కూడా మీకు మొత్తం జరీ వీవింగ్ వచ్చేస్తుంది. కడీ జార్జెట్ కాబట్టి మీకు క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు చాలా స్మూత్‌గా ఉంటుంది శారీ. ఈ శారీలో పైన కూడా మీకు ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడనమాట. ఒక 3 కలర్స్‌లో. దీనికి బ్లౌజొచ్చేసి నాకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు. సో, దీనికైతే నేనిలా ఫుల్ వర్క్ చేయించాను. ఇది నా పెళ్లి శారీస్‌లో ఒక శారీ. సో, ఫుల్ వర్కే కావాలన్నట్టు నేనిలా ఫుల్ వర్క్ చేయించాను కానీ, ఇది నా పెళ్లి టైంకి రాలేదనమాట. సో, మొత్తం పెళ్లయిపోయిన తర్వాత వర్క్ చేసి ఇచ్చారు తను. అంటే నా బొటిక్‌లో ఇద్దామంటే వాళ్ళకి వర్కర్స్‌కి అసలు ఖాళీ లేదు. సో, ఓవరాల్‌గా ఇలా కడ్దానా వచ్చేసి మీకు శారీలో ఉన్న కలర్స్ హైలైట్ చేయించాను బ్లౌజంతా. అండ్ నా ఫైనల్ శారీ వచ్చేసి ఈ ఆనియన్ పింక్ కలర్ శారీ. ఇది రీసెంట్‌గా తీసుకున్న శారీ అండి. మొత్తం మీకు జరీ వీవింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ అయితే బ్లౌజ్ పీస్ ఎలా ఇచ్చాడు మీకు. ఈ జరీ వీవింగ్ వచ్చిన మీకు ఇది కూడా కడ్డీ జార్జెట్టే కాబట్టి మీకు వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా ఉంటుంది. మీకు ఫోటోలో కొద్దిగా డల్‌గా కనిపిస్తుంది గానీ కెమెరాకి నార్మల్‌గా లుక్ అయితే చాలా బావుంటుందండి. ఇవి నా జార్జెట్ శారీ కలెక్షన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.